పునరుద్ధరణకు సంబంధించి చూడొచ్చు. విధ్వంసం నుంచి వికాసం దిశగా విధ్వంసం చేసేశారు కావాలని. పోనీ వైజాగ్ ఏమైనా క్యాపిటల్కి పెట్టారా? పోనీ వైజాగ్లో ఈయన కూర్చున్నాడా గత ముఖ్యమంత్రి? లేదే. మళ్ళీ అమరావతి రీజన్లో ఆ తాడేపల్లిలోనూ కూర్చున్నాడు. ఎందుకు? అమరావతి అంటే ఇష్టం లేదు, అమరావతి అసహ్యం. అమరావతి అసహ్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రపోజించాడు కాబట్టి ఆయనకు అసహ్యం. అది వేరే రీజన్ లేదు. మరి తాడేపల్లి ఎందుకు ఉండాలి? వైజాగ్లో వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ దానికి బసిపూసి మారేడుకాయ చేయడం, ఈ జనాలు కొంతమంది గొర్రెలు ఇంకా ఫాలో అవ్వడం. ఎలా అంటే అన్న నెక్స్ట్ దసరాకు వెళ్ళిపోతాడు, అయిపోయింది. 2020 అంటే పోనీ కరోనాతో పోయింది. 21 దసరా తర్వాత అన్న వైజాగ్ నుంచే పరిపాలన అన్నాడు ఒకడు మీసం వెళ్ళేసి నాతో. 22 దసరా అయిపోయింది. 23 దసరా అయిపోయింది. 24 దసరాకి ఎవడెక్కడున్నాడు? అందరూ ముఖాలు చాటేసేసి 11తో పరిమితం అయిపోయారు. 23 దసరాకి అయినా కూడా లేదు, క్రిస్మస్ తర్వాత వెళ్తున్నాం, పెద్ద ఇంటి నెక్స్ట్ మేమే. ఏమిటా ప్రగల్భాలు, ఏమిటా ఓవర్ యాక్షను. అదే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని అన్ని పాత్రలు కనబడ్డాయి.